వెల్కమ్ బ్యాక్ టు సాయి అకాడమీ ఈజీ వే టు లెర్న్ ఇంగ్లీష్. ఈ వీడియోలో కూడా మనం ప్రతిరోజు ఉపయోగించేటటువంటి కొన్ని ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్స్ని నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. వాటిలో భాగంగా మొదటి ఎక్స్ప్రెషన్ చూస్తే చూడండి, ఇక్కడ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఆల్ ఓవర్ ద వరల్డ్ దీన్నే మనం త్రూ అవుట్ ద వరల్డ్ వైడ్ అని కూడా చెప్పొచ్చు. వీటన్నిటి మీనింగ్ కూడా ప్రపంచం అంతటా. ప్రపంచం అంతటా అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్, త్రూ అవుట్ ద వరల్డ్ వైడ్ ఏదైనా సరే చెప్పొచ్చు. దీన్ని ఉపయోగించి కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, ఇక్కడ ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్, ఇంగ్లీష్ని మాట్లాడుతారు. ఆల్ ఓవర్ ద వరల్డ్ ప్రపంచమంతటా. ప్రపంచమంతటా ఇంగ్లీష్ని మాట్లాడతారు అంటే ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే యాంట్స్ లివ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. యాంట్స్ లివ్ చీమలు నివసిస్తాయి. ఆల్ ఓవర్ ద వరల్డ్ ప్రపంచమంతటా చీమలు నివసిస్తాయి. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే హీ ఈజ్ నోన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. హీ ఈజ్ నోన్ అతడు తెలుసు. ఆల్ ఓవర్ ద వరల్డ్ ప్రపంచం అంతటా ఆయన తెలుసు. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే ఐ విష్ ఐ కుడ్ ట్రావెల్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఐ విష్ ఐ కుడ్ ట్రావెల్, నేను ప్రయాణించగలిగితే బాగుండు. ఎక్కడికి? ఆల్ ఓవర్ ద వరల్డ్ ప్రపంచం అంతటా నేను ప్రయాణించగలిగితే బాగుండు. ఈ విధంగా మనం ప్రపంచమంతటా అని చెప్పడానికి ఈ ఆల్ ఓవర్ ద వరల్డ్ అనే ఎక్స్ప్రెషన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ చూస్తే చూడండి, ఇక్కడ ఆల్ ద టైమ్. ఆల్ ద టైమ్ అంటే కాన్స్టాంట్లీ నిరంతరముగా. ఆల్వేస్ ఎప్పుడు. దీన్నే ఆల్ ద టైమ్ అంటే ఎల్లప్పుడు. ఓకే, ఏదైనా సరే మనం చెప్పొచ్చు. ఆల్ ద టైమ్, కాన్స్టాంట్లీ, ఆల్వేస్. కాన్స్టాంట్లీ అంటే నిరంతరముగా, ఆల్వేస్ అంటే ఎప్పుడు, ఆల్ ద టైమ్ అంటే ఎల్లప్పుడు. ఏదైనా సరే మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ స్పీకింగ్ ఆల్ ద టైమ్. మనం ఎప్పుడు ఇంగ్లీష్ స్పీకింగ్ అనేది ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే రవి చూస్ గమ్ ఆల్ ద టైమ్. రవి ఎప్పుడు కూడా గమ్ను నవ్వులుతూ ఉంటాడు అంటే చూయింగ్ గమ్ని ఎప్పుడు నవ్వులుతూ ఉంటాడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే మై గ్రాండ్ మదర్ ఈట్స్. మా గ్రాండ్ మదర్ తింటూ ఉంటుంది. సంథింగ్ ఆర్ ది అదర్ ఏదో ఒకటి. ఆల్ ద టైమ్ ఎల్లప్పుడు. మా గ్రాండ్ మదర్ ఎప్పుడు ఏదో ఒకటి తింటూ ఉంటుంది అని అర్థం అనమాట. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే హీ లుక్స్ హ్యాపీ ఆల్ ద టైమ్. అతడు ఎల్లప్పుడూ సంతోషంగా కనిపిస్తాడు. హీ లుక్స్ హ్యాపీ ఆల్ ద టైమ్. ఈ విధంగా మనం ఎల్లప్పుడూ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ ఆల్ ద టైమ్ అనే ఎక్స్ప్రెషన్ని ఉపయోగించవచ్చు. దీని ప్లేస్లో మనం కాన్స్టాంట్లీ నిరంతరముగా, ఆల్వేస్ ఎప్పుడు వీటిని కూడా ఉపయోగించవచ్చు. ఇంకొక ఎక్స్ప్రెషన్ చూస్తే చూడండి, ఇక్కడ ఆల్ ద వే. ఆల్ ద వే అంటే దారి అంతా లేదా దారి పొడవునా. దీన్నే మనం ద హోల్ డిస్టెన్స్, ద హోల్ వే అని కూడా చెప్పచ్చు. ఆల్ ద వే ప్లేస్లో ద హోల్ డిస్టెన్స్, ద హోల్ వే అని కూడా చెప్పచ్చు. వీటన్నిటి మీనింగ్ కూడా దారి అంతా, దారి పొడవునా. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే చూడండి, ఇక్కడ అవర్ కార్ బ్రోక్ డౌన్ అండ్ వీ హ్యాడ్ టు వాక్ ఆల్ ద వే హోమ్. అవర్ కార్ బ్రోక్ డౌన్ మా కారు పాడయింది. అండ్ మరియు వీ హ్యాడ్ టు వాక్ మేము నడవాల్సి వచ్చింది. ఆల్ ద వే హోమ్ ఇంటికి వెళ్ళే దారి అంతా కూడా మేము నడవాల్సి వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే రాణి వాజ్ లేట్. రాణికి ఆలస్యమైంది. షీ ర్యాన్ ఆల్ ద వే టు కాలేజ్. ఆమె కాలేజీకి వెళ్ళే దారంతా కూడా పరిగెత్తింది. దేనికి? ఆమెకు లేట్ అయ్యింది కాబట్టి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ఏ అనే పర్సన్ చెప్తుండు, కెన్ యూ రన్ ఆల్ ద వే అరౌండ్ దిస్ గ్రౌండ్. కెన్ యూ రన్ నువ్వు పరిగెత్తగలవా
ఆల్ ద వే అరౌండ్ దిస్ గ్రౌండ్. ఈ గ్రౌండ్ చుట్టూ మొత్తం కూడా నువ్వు పరిగెత్తగలవా అని ఏ అనే పర్సన్ అడిగితే బి అనే పర్సన్ చెప్తుండు నో ఐ క్యాంట్. నో ఐ క్యాంట్, లేదు నేను పరిగెత్తలేను. ఐ కెన్ ఓన్లీ రన్ హాఫ్ వే అరౌండ్ ఇట్. నేను దీని చుట్టూ సగం దారి మాత్రమే పరిగెత్తగలను అని బి అనే పర్సన్ చెప్తుండు. ఈ విధంగా మనం దారి అంతా లేదా దారి పొడవునా అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఆల్ ద వే లేదా ద హోల్ డిస్టెన్స్, ద హోల్ వే వీటిని ఉపయోగించవచ్చు అనమాట. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ చూస్తే చూడండి, ఇక్కడ అరైవ్ ఎట్ లేదా అరైవ్ ఇన్ అంటే గెట్ టు, కమ్ టు, రీచ్. ఓకే, అరైవ్ ఎట్ లేదా అరైవ్ ఇన్ అంటే ఒక స్థలానికి చేరుకోవడం. దీన్నే మనం గెట్ టుతో చెప్పొచ్చు, కమ్ టుతో చెప్పొచ్చు, రీచ్తో కూడా చెప్పొచ్చు. కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే దే అరైవ్డ్ ఎట్ ద రెస్టారెంట్. దే అరైవ్డ్ ఎట్ వారు చేరుకున్నారు. ఎక్కడికి? ద రెస్టారెంట్. వారు రెస్టారెంట్కి చేరుకున్నారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ద ట్రైన్ అరైవ్డ్ ఎట్. రైలు చేరుకుంది. ఎక్కడికి? ద స్టేషన్, స్టేషన్కి. ద ట్రైన్ అరైవ్డ్ ఎట్ ద స్టేషన్. రైలు స్టేషన్కి చేరుకుంది. We should arrive at the airport in 5 minutes. We should arrive at the airport. మనం ఎయిర్పోర్ట్కి చేరుకోవాలి. ఇన్ 5 minutes, 5 నిమిషాల్లో మనం ఎయిర్పోర్ట్కి చేరుకోవాలి. మేక్ షూర్ యు అరైవ్ ఎట్ ద హౌస్ బిఫోర్ 6. నువ్వు 6 కంటే ముందే ఇంటికి చేరుకునేటట్లు చూసుకో. నువ్వు 6 కంటే ముందే ఇంటికి చేరుకునేటట్లు చూసుకో. ఇక్కడ అరైవ్డ్ ఎట్ ప్లేస్లో మనం గెట్ టు లేదా కమ్ టు, రీచ్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ గెట్ టు అంటే గాట్ టు పెడితే దే గాట్ టు ద రెస్టారెంట్. దే గాట్ టు ద రెస్టారెంట్. వారు రెస్టారెంట్కి చేరుకున్నారు. లేకపోతే దే కేమ్ టు రెస్టారెంట్. వారు రెస్టారెంట్కి వచ్చారు. రీచ్ పెడితే దే రీచ్డ్ ద రెస్టారెంట్. వారు రెస్టారెంట్కి చేరుకున్నారు. ఈ విధంగా మనం అరైవ్డ్ ఎట్ ప్లేస్లో గెట్ టు, కమ్ టు, రీచ్ ఏదైనా సరే చెప్పొచ్చు అనమాట. ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో ఇంకా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ సింబల్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. మీరు ఆ బెల్ సింబల్ని క్లిక్ చేస్తేనే మా లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందబడతాయి. Thank you very much for watching Sai Academy.